నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనకి అతి త్వరలో వసంత నవరాత్రులు అయితే రాబోతున్నాయండి. నవరాత్రులు అంటేనే ఆ అమ్మవారి శక్తి, ఆశీర్వాదం, అనుగ్రహం మనకి కలిగే విశేషమైనటువంటి రోజులే నవరాత్రులు. ఈ నవరాత్రుల్లో అమ్మవారు భూలోకానికి వచ్చి భక్తులకి దర్శనమిస్తుందని మనకి పురాణాలు అయితే చెబుతున్నాయి. అయితే ఈ నవరాత్రులు మనకి సంవత్సరంలో 4 సార్లు వస్తాయండి. దాంట్లో 2 గుప్త నవరాత్రులు అంటారు, అంటే రహస్యంగా చేసుకునే నవరాత్రులు అని అర్థం. అయితే ఇంకొక 2 నవరాత్రులు మనం మామూలుగా చేసుకునే నవరాత్రులు. ఆ నవరాత్రులే మనం ఇప్పుడు చేసుకోబోతున్నాము. వాటినే వసంత నవరాత్రులు, చైత్ర నవరాత్రులు, గర్భ నవరాత్రులు, రామ నవరాత్రులు, ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తారు. అయితే ఈ వసంత నవరాత్రులు ఈ 2026 సంవత్సరంలో ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటాయి, కలశ స్థాపన, అఖండ దీపారాధన ఏ సమయానికి చేయాలి, అమ్మవారిని ఏ రోజు ఏ రూపాల్లో పూజించాలి, అమ్మవారికి ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి, అసలు అమ్మవారిని ఎన్ని రోజులు పూజించాలి, ఈ నవరాత్రులు చేసుకోవడానికి ఏదైనా ఆచారం, ఆనవాయితీ లాంటిది ఏమైనా ఉండాలా, ఇంతకీ ఈ నవరాత్రులు చేసుకునే ముందుగా మనం ఇంటిని, పూజా మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేస్తానండి. అన్నీ కూడా షార్ట్ కట్లో మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. మీరు మాత్రం వీడియోని మొత్తం చూసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోలు నా నుంచి మీకు అందుతాయి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మీ అందరికీ వసంత నవరాత్రుల సందర్భంగా ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీర్వాదం, లలితాదేవి అమ్మవారి కటాక్షం మనందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ వసంత నవరాత్రుల శుభాకాంక్షలు. నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తాం కాబట్టి ఆ అమ్మవారి ఆశీర్వాదం మన పైన ఉండాలని కోరుకుంటాము. కానీ ఇక్కడ శ్రీరామచంద్రమూర్తిని ఎందుకు తెలిచారు అని మీకు సందేహం అయితే రావచ్చు. అన్నీ కూడా క్లియర్గా చెప్తానండి. కొంచెం ఓపికతో వీడియోని మొత్తం చూడటానికి అయితే ట్రై చేయండి. మళ్ళీ చెప్తున్నాను ఏమనుకోవద్దు. వీడియోని మొత్తం చూడకుండా కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా ఉంటారండి, అందుకనే వారికే మరీ చెప్తున్నాను. మనకి తెలుగు సంవత్సరం ఉగాదితో ప్రారంభమవుతుందండి. అయితే ఈ ఉగాది పండగ తెలుగు సంవత్సరంలో మొదటి నెల అయినటువంటి చైత్ర మాసంలో మొదటి రోజు వస్తుంది. అయితే ఈ ఉగాది పండగ కోసం పూర్తి ఇన్ఫర్మేషన్, ఉగాది పచ్చడి ఎప్పుడు స్వీకరించాలి, పంచాంగ శ్రవణం ఎప్పుడు చేయాలి, పూజ ఎప్పుడు చేసుకోవాలి, ఇలాంటి విశేషాలతో నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. ఒక్కసారి ఆ వీడియో చూస్తే ఉగాది పండుగ ఎప్పుడు చేసుకోవాలనేది పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మనకి తెలుగు సంవత్సరం ప్రారంభమైన మొదటి నెల మొదటి రోజు ఉగాది పండుగతోటే మనకి ఈ నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి. ఈ రోజు నుండి మనకి వసంతకాలం ప్రారంభమవుతుంది, అలాగే చైత్ర మాసం కూడా స్టార్ట్ అవుతుంది. అందుకనే దీన్ని వసంత నవరాత్రులని, చైత్ర నవరాత్రులని అంటారు. అయితే ఈ నవరాత్రులని గర్భ నవరాత్రులు, రామ నవరాత్రులు అని ఎందుకు అంటారు అనేది కూడా తెలుసుకుందాం. దానికన్నా ముందుగా ఈ వసంత నవరాత్రులు ఈ 2026 సంవత్సరంలో ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటున్నాయో తెలుసుకుందాం. 2026 మార్చి 19వ తేదీన గురువారమే మనకి ఉగాది పండగండి. ఈ రోజు నుండి మనకి వసంత నవరాత్రులు అనేవి ప్రారంభమవుతాయి. మొదటి రోజు పాడ్యమి తిథితో ప్రారంభమైన నవరాత్రులు 9వ రోజు నవమి తిథితో నవరాత్రులు అనేవి ముగుస్తాయి. అయితే ఈ నవమి తిథి మనకి 2026 మార్చి 27వ తేదీన శుక్రవారం అయితే వస్తుందండి. మొత్తం 9 రోజుల పాటు ఆ అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించుకుంటాము. అయితే 9వ రోజు నవమి తిథికి ఇంకొక విశేషం కూడా ఉందండి, అదే శ్రీరామనవమి. ఆ శ్రీరామచంద్రమూర్తి భూమి పైన మానవుడిగా జన్మించిన శుభ తిథే నవమి తిథి. ఈ రోజే శ్రీరామచంద్రమూర్తి జన్మదినం. 9వ రోజు శ్రీరామనవమి సందర్భంగా ఈ నవరాత్రులు అనేవి ముగుస్తాయి కాబట్టి అందుకనే ఈ నవరాత్రులని రామ నవరాత్రులు అని అంటారు. ఇంకా గర్భ నవరాత్రులు అంటే ఆ శ్రీరాముడు తమ అమ్మ కడుపులో ఉన్న ఆఖరి 9 రోజులు కాబట్టి అందుకనే ఈ నవరాత్రుల్ని గర్భ నవరాత్రులు అని కూడా అంటారు. అయితే మనం ఈ నవరాత్రుల్లో ఎవరిని పూజించాలి, శ్రీరాముడిని పూజించాలా లేదంటే అమ్మవారిని పూజించాలా అని అంటే ఇక్కడ మనం ఇద్దరిని పూజించాలండి. ముఖ్యంగా మనం ఈ వసంత నవరాత్రుల్లో లలితాదేవి అమ్మవారిని అయితే పూజిస్తాము. ఎందుకంటే లలితాదేవి అమ్మవారు అంటే ఎవరో కాదండి, ఆ శ్రీరామచంద్రమూర్తి స్త్రీ రూపమే లలిత అమ్మవారు. అందుకని ఈ వసంత నవరాత్రుల్లో ఆ శ్రీరామచంద్రమూర్తిని తలుచుకుంటూ లలితాదేవి అమ్మవారిని పూజిస్తాము. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, ఆ శ్రీరామచంద్రమూర్తిని లలితాదేవి అమ్మవారిని ఎందుకు తెలిసాననేది. తెలియని వారి కోసమే ఇది డీటెయిల్గా చెప్తున్నానండి, తెలియని విషయాలు తెలుసుకుంటారండి. ఇంక తర్వాత మనకి సంవత్సరంలో 4 నవరాత్రులు వస్తాయని చెప్పాను కదండి, దాంట్లో మొదటిది ఈ వసంత నవరాత్రులు. దీంట్లో మనం లలితాదేవి అమ్మవారిని అయితే పూజిస్తాము. ఇంకా ఆశ్వయుజ మాసంలో వచ్చే శరణ్ నవరాత్రులు అండి, అంటే దుర్గాదేవి నవరాత్రులు, దసరా నవరాత్రులు చేసుకుంటాం కదా, అవి ఈ 2 కూడా మనం ఎంతో ఆనందోత్సాహాలతో వైభవంగా చేసుకుంటాము. ఇంకా
మిగిలిన 2 నవరాత్రులని కూడా గుప్త నవరాత్రులు అని అంటారండి. అంటే అవి మాఘ మాసంలో వచ్చే శ్యామల నవరాత్రులు, ఆషాఢ మాసంలో వచ్చే వారాహిదేవి నవరాత్రులను గుప్త నవరాత్రులు అని అంటారు. ఇవి చాలా రహస్యంగా చేసుకునే నవరాత్రులు అన్నమాట. అయితే ఇప్పుడు మనం చేసుకునే ఈ వసంత లలితాదేవి నవరాత్రులు అందరికీ చేసుకోవచ్చండి. దీంట్లో దాచవలసిన అవసరం ఏమీ లేదు. మీకున్న శక్తి కొలది మీరు ఎన్ని రోజులైతే అమ్మవారిని పూజించుకోవాలని అనుకుంటున్నారో అన్ని రోజులు చక్కగా ఆ అమ్మని పూజించి ఆ అమ్మ ఆశీర్వాదం పొందవచ్చు. అయితే నవరాత్రులు స్టార్ట్ అయిన మొదటి రోజే కలశ స్థాపన, అఖండ దీపారాధన చేస్తారండి. అయితే అవి ఏ సమయానికి చెయ్యాలనంటే 2026 మార్చి 19వ తేదీన ఉదయం 7:31 నుండి 10 గంటలలోపు అమ్మవారిని పెట్టుకొని కలశ స్థాపన, అఖండ దీపారాధన చేయవచ్చు. ఇదే సమయానికి ఉగాది పండగకి సంబంధించి ఉగాది పచ్చడిని కూడా నైవేద్యంగా పెట్టి స్వీకరించవచ్చు. ఒకవేళ ఈ సమయానికి కుదరకపోయినట్లయితే ఆ శ్రీరాముడు మధ్యాహ్నం వేళల్లో అభిజిత్ లగ్నంలో జన్మించారు కాబట్టి ఆ సమయానికి మీరు పూజ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. మధ్యాహ్నం 11:36 నుండి 12:24 లోపు మీరు పూజ అనేది స్టార్ట్ చేసుకొని కలశ స్థాపన, అఖండ దీపారాధన చేసుకొని పూజ చేసుకోవచ్చు. అయితే ఈ ఒక్క రోజు మాత్రమే ఈ సమయానికి చేయాలండి. మిగిలిన నవరాత్రులు అన్నీ కూడా ఉదయం 6 గంటల నుండి 8 లేదా 9 గంటల లోపలే పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. అయితే ఎన్ని నవరాత్రులు చేయాలండి అని అంటే మనకి వచ్చేవి 9 రోజులండి. 9 నవరాత్రులు చేస్తే గనక ఆ అమ్మవారి గొడుగు కిందకి మనం వెళ్తామని అంటారండి. నవరాత్రుల్లో చేసే పూజ ఎన్నో రెట్లు పూజా ఫలితం మనకి అందిస్తుందని అంటారు. అందుకని మీకు వీలుంటే గనక 9 రోజులు చేసుకోవడానికి ప్రయత్నించండి. మేము అన్ని రోజులు చేయలేమండి అని అనుకుంటే మొదటి 3 రోజులు కానీ, లేదంటే మధ్యలో 3 రోజులు కానీ, లేదంటే చివరి 3 రోజులైనా సరే మీరు చేసుకోవచ్చు. మాకు ఇలా కూడా కుదరదండి అని అనుకుంటే కనీసం ఒక్క రోజు చేసుకున్నా సరే చాలండి. ఈ నవరాత్రుల్లో మీకు ఏ రోజు కుదిరితే ఆ రోజు చేసుకోవచ్చు. కానీ మాకు ఒక్క రోజు ఏ రోజు చేసుకోవాలో చెప్పండి అని అంటే నవరాత్రులు స్టార్ట్ అయిన మొదటి రోజు కానీ, లేదంటే పంచమి తిథి రోజున కానీ, సప్తమి తిథి రోజున కానీ, అష్టమి తిథి రోజున, నవమి తిథి రోజున, ఈ రోజుల్లో మీరు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. ఇంకా ఈ నవరాత్రుల్లో అమ్మవారు దుర్గాదేవి అమ్మవారికి ఉన్నటువంటి రూపాలే వర్తిస్తాయండి. మొదటి రోజు శైలపుత్రిగాను, రెండో రోజు బ్రహ్మచారిణి రూపంలో, మూడో రోజు చంద్రగంట రూపంలో, 4వ రోజు కూష్మాండదేవి రూపంలో, ఇంకా 5వ రోజు స్కందమాత రూపంలో, 6వ రోజు కాత్యాయని దేవి రూపంలో, 7వ రోజు కాళరాత్రి దేవి రూపంలో, ఇంకా 8వ రోజు మహాగౌరి దేవి రూపంలో, ఇంకా ఆఖరి రోజైన 9వ రోజు అమ్మవారు సిద్ధాద్రి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. అయితే ఈ 9 రోజులు ఇదే రూపాల్లో అమ్మవారిని పూజించాలా అంటే ఇలా అయినా పూజించుకోవచ్చండి. లేదంటే మనకి తెలిసిన లలితాదేవి అమ్మవారిని 9 రోజులు కూడా పూజించుకోవచ్చు. అయితే నవరాత్రుల పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి, అమ్మవారి పీఠాన్ని ఎప్పుడు కదపాలని అంటే మనకి లలితాదేవి నవరాత్రులు 2026 మార్చి 27వ తేదీన శుక్రవారంతో ముగుస్తాయండి. శుక్రవారం పూట అమ్మవారిని ఎలాగూ మనం కదపం కాబట్టి అమ్మవారికి ఈ రోజున ఉద్వాసన చెప్పకూడదు. నెక్స్ట్ డే మార్చి 28వ తేదీన శనివారం మాత్రమే అమ్మవారికి ఉద్వాసన చెప్పి అమ్మవారి పీఠాన్ని కదపాలి. అయితే ఏ సమయానికి అమ్మవారికి ఉద్వాసన చెప్పాలి అని అంటే 28వ తేదీన ఉదయం 7:39 నుండి 9 గంటలలోపు అమ్మవారికి ఉద్వాసన చెప్పి అమ్మవారి పీఠాన్ని కదిపేయచ్చు. ఒకవేళ ఈ సమయానికి కుదరకపోయినట్లయితే ఇదే రోజు ఉదయం 10:33 నుండి 11 గంటల లోపలైనా సరే మీరు ఉద్వాసన చెప్పవచ్చు. ఒకవేళ సాయంత్రం వేళల్లో అమ్మవారిని కదపాలని అనుకునేవారు సాయంత్రం చీకటి పడకముందే అంటే 5:30 లోపలే అమ్మవారి పీఠాన్ని అయితే కదిపేయండి. ఇంతటితో నవరాత్రులు పూజ అనేది పూర్తవుతుంది. అయితే ఈ నవరాత్రులు చేసుకోవడానికి మనం ముందుగా ఇంటిని అంతటిని కూడా శుభ్రపరచుకోవాలా అంటే తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలండి. మనకి నవరాత్రులే కాదు మన తెలుగు సంవత్సరం అయినటువంటి ఉగాది పండుగ కూడా వస్తుంది కాబట్టి ఆ ఉగాది పండుగ కూడా మన ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా పాజిటివ్ ఎనర్జీతో కొత్త సంవత్సరం ప్రారంభించాలి అంటే తప్పనిసరిగా ఇల్లు పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. అయితే ఏ రోజు శుభ్రం చేసుకోవాలని అంటే మనకి నవరాత్రులు అనేవి మార్చి 19వ తేదీన గురువారం నుండి ప్రారంభం అవుతాయి కాబట్టి దానికన్నా ముందు రోజు 18వ తేదీన బుధవారం అమావాస్య వచ్చింది. దీన్నే కొత్త అమావాస్య అని అంటారండి. ఈ రోజు గ్రామ దేవతల్ని లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తారు. అయితే ఈ రోజు వారం బాగానే ఉందండి, కానీ ఈ రోజు లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తాం కాబట్టి అందుకని అమావాస్య వేళల్లో కొంతమంది ఇంటిని శుభ్రపరచుకోరు. మాకు అమావాస్య లాంటి సెంటిమెంట్లు లేవండి, మేము లక్ష్మీదేవి అమ్మవారికి పూజనైతే ఏమి చేయమని అనుకునేవారు బుధవారం రోజున ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసేసుకోవచ్చు. లేదండి మేము అమావాస్య వేళల్లో మేము శుభ్రం చేసుకోము అని
అనుకునేవారు దానికన్నా ముందే మనం ఇంటిని అంతటిని కూడా శుభ్రం చేసుకోవాలి. ముందు రోజైతే మనకి మార్చి 17వ తేదీన మంగళవారం వచ్చింది. మనం మంగళవారం శుక్రవారాల్లో మనం ఇంటిని కానీ పూజా మందిరాన్ని కానీ శుభ్రం చేయం కాబట్టి ఈ రోజు కూడా మనం శుభ్రం చేయకూడదు. ఇంకా మార్చి 16వ తేదీన సోమవారం, మార్చి 15వ తేదీన ఆదివారం, ఈ 2 రోజుల్లో కూడా మనం ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చండి. ఈ 2 రోజుల్లో కూడా ఇంట్లో ఉన్న బూజులవి దులుపుకొని ఇంటిని శుభ్రపరచుకోండి. అలాగే పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకొని పువ్వులతో చక్కగా అలంకరించుకొని పెట్టుకోండి. అయితే రాత్రి వేళల్లో శుభ్రం చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. రాత్రి వేళల్లో అయితే శుభ్రం చేసుకోకూడదండి, పగలు మాత్రమే చేసుకోవాలి. అంతకీ మీరు చేసుకోవాలని అనుకుంటే పగటి వేళల్లో మీ పూజా మందిరంలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత రాత్రి అయినా సరే వాటిని మీరు క్లీన్ చేసేసుకోవచ్చు. కానీ రాత్రి వేళల్లో పూజా మందిరంలో ఉన్న వస్తువుల్ని తీయడం, కదపడం లాంటివి ఏమీ చేయకూడదు. అలాగే ఇంట్లో బూజులు తొలపడం లాంటివి కూడా రాత్రి వేళల్లో చేయకూడదు. అలాగే సంధ్యా వేళల్లో అంటే సాయంత్రం వేళల్లో దీపాలు వెలిగే సమయంలో కూడా చేయకూడదు. ఇంకా నవరాత్రులు పూజ స్టార్ట్ చేసుకోవాలనుకునే వారికి ఏదైనా ఆచారం ఆనవాయితీ ఉండాలంటే ఏమీ అవసరం లేదండి. ఎవరైనా సరే ఈ వసంత నవరాత్రులు అంటే లలితాదేవి నవరాత్రులు చేసుకోవచ్చు. ఇంతవరకు స్టార్ట్ చేయకపోయినా, ఎలాంటి ఆచారం లేకపోయినా ఇక నుంచి మీరు చక్కగా స్టార్ట్ చేసుకుని పూజను అనేది చేసుకోవచ్చు. అయితే పూజ చేసుకుంటే తప్పనిసరిగా కలశ స్థాపన, అఖండ దీపారాధన చేయాలని అంటే అవి లేకున్నా సరే చక్కగా అమ్మవారిని పెట్టుకొని మీరు పూజ అనేది చేసుకోవచ్చు. అయితే నవరాత్రుల్లో నియమాలు అనేవి చాలా కఠినంగానే ఉంటాయండి. మనం దేవి శరన్నవరాత్రుల్లో ఎలాంటి నియమాలు అయితే పాటిస్తామో అవే నియమాలు ఈ నవరాత్రికి కూడా వర్తిస్తాయి. రోజు ఒకే సమయానికి పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా ఆడవారైతే రోజు తలస్నానం చేయవలసిన పనేమీ లేదండి. రోజు తప్పించి రోజు చేయవచ్చు. మగవారైతే రోజు తలస్నానం చేయాలి. ఇంట్లో నాన్ వెజ్ వండడం లాంటివి ఏమీ కూడా చేయకూడదు. అలాగే గోర్లు కట్ చేసుకోవడం, అలాగే క్షవరం చేయించుకోవడం కూడా చేయకూడదు. నేలపైన పడుకోవాలి. తప్పనిసరిగా భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. ఉపవాసం ఉండాలనుకునేవారు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండవచ్చండి. లేదంటే లేకపోయినా సరే అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఇలా మీరు ఎన్ని రోజులు పూజ చేసుకోగలిగితే అన్ని రోజులు కూడా లలితా సహస్రనామాలు చదువుకోవడం, రామాయణాన్ని పారాయణం చేయడం లాంటివి చేస్తే చాలా చాలా మంచిది. ఇలా మీరు 9 రోజులు చేయగలిగితే చాలా మంచిది. లేదంటే మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు చేయవచ్చు. ఈ వసంత కాలంలో యముడు తన కోరలు తెరుచుకొని ఉంటాడని అంటారండి. అందుకని మనల్ని మనం రక్షించుకోవడానికి ఈ నియమాలన్నీ కూడా పాటిస్తూ ఆ తల్లిని కనుక పూజించినట్లయితే ఆ అమ్మవారి అపారమైన శక్తి, అనుగ్రహం ఎప్పటికీ కూడా మన పైన ఉంటుంది. ఇంకా నెక్స్ట్ నవరాత్రుల్లో అమ్మవారిని ఎలా పూజించాలి అనే వీడియోస్ కూడా నెక్స్ట్ రాబోతున్నాయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయ్యింది, నచ్చింది, అర్థమైంది అని అనుకుంటే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.